బ్రేకింగ్ న్యూస్ పాత బస్తీలోని మహారాజ్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఫైర్ ఫైటర్స్ ని 7గురిని కాపాడారు. అందులో నెల వయసు గల చిన్నారి కూడా ఉంది. బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ ల్యాడర్ తో అందులో చిక్కుకున్న 2 కుటుంబాలకు చెందిన 7గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. అదే భవనంలో ప్లాస్టిక్ గోడ ఉండడంతోనే మంటలు చెలరేగాయి. अम्मा आप सीधे एम्बुलेंस में रोने का नहीं, आप एम्बुलेंस में जाओ, कुछ नहीं चलो। ఈ రెస్క్యూకు సంబంధించి ఫైర్ సిబ్బంది రోబోను రంగంలోకి దింపారు. లోనికి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో రోబోను లోనికి పంపించారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనేది రోబో వెళ్లి పరిశీలించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ స్పాట్కి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. अम्मा आप सीधे एम्बुलेंस में रोने का नहीं, आप एम्बुलेंस में जाओ, कुछ नहीं चलो चलो एम्बुलेंस में चलो, रास्ता छोड़ो एम्बुलेंस ले जाओ, एम्बुलेंस उठाइए, कुछ भी टेंशन नहीं लेना है। ఎస్రేటిక పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అటు రోబో సాయంతో లోపల చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఒక నెల రోజుల చిన్నారి కూడా ఈ మంటల్లో కూడా చిక్కుకుంది. అయితే ఆ పాపను కూడా ఎంతో చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు. సో ఫైర్ సిబ్బంది కూడా కాసేపు శ్రమించి అయితే మంటలను అదుపు చేసి అటు బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నెల వయసు గల ఒక చిన్న పాప కూడా దీనిలో చిక్కుకుంది. అయితే దీంతో ఆ పాపను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. సో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. దీంతో ఆ కన్నీరు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే లోపల జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అందరినీ కాపాడారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద మంటలన్నీ అదుపులోకి వచ్చాయా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 9 మంది ఇంట్లో ఉన్నారు. 7గురు కుటుంబ సభ్యులు, 2 పని వారందరినీ బయటికి తీసుకొచ్చారు. కానీ వ్యాపించాయి, పక్కనున్న బిల్డింగ్ కూడా మంటలు అంటుకున్నాయి. అయితే దీంట్లో ప్లాస్టిక్ కి సంబంధించిన మొత్తం మెటీరియల్ ఉండడం కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసి ఏవైతే ప్లాస్టిక్ గ్లాసులు, ఇసరాకులు ఇలాంటివి తయారు చేసే గోడాంకి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ముడిసరికి అంతా లోపటే ఉండడంతో ఒక్కసారిగా మంటలు పెద్దగా వ్యాపిస్తున్నాయి. దాదాపు 50 లక్షల విలువైన స్టాక్ లోపట ఉంది. ఆ షార్ట్ సర్క్యూట్ ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇంట్లో వారు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్కి సమాచారం అందించడంతో కొద్ది దూరం అయితే తప్పింది. ఎందుకంటే లోపట చిక్కుకున్నారు, మంటలు చుట్టూ కూడా వ్యాపించాయి. వారందరినీ కూడా వెంటనే ఫైర్ ఇంజన్కి సంబంధించిన ఎక్విప్మెంట్, మనం ఏదైతే ఈ ఫైర్ ఇంజన్కి సంబంధించిన మిషన్ చూస్తున్నామో దీనికి సంబంధించి లోపలికి వెళ్ళి ఆ కిటికీలకు సంబంధించిన విండోస్ని బ్రేక్ చేసి అందులో ఉన్న మొత్తం 9 మందిని కూడా బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇంటికి చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళడం అతి కష్టమైంది. వారికి సంబంధించి కిటికీలకు సంబంధించిన విండోస్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి వారందరినీ కూడా బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇంట్లో ఎవరు లేరు, అందరినీ బయటికి తీసుకొని రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి అధికారులను తెలుసుకోవడం జరిగింది. ఇంటి యజమాని కూడా రావడం జరిగింది. దాదాపు 50 లక్షల విలువైన స్టాక్ ఇంట్లో ఉండడం పెద్ద ఎత్తున మంటపిస్తుంది. మనం బయట చూస్తే 3rd ఫ్లోర్ లో కూడా గంటల నుంచి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇల్లు అంతా కూడా ప్యాక్ ఉండడంతో లోపలికి వెళ్ళడం కష్టంగా మారింది ఫైర్ ఇంజన్ అధికారులకి. దీనికి సంబంధించి సిబ్బంది మొత్తం 2 ఫైర్ ఇంజన్లతోని భారీ ఎక్విప్మెంట్ ఇక్కడికి తీసుకువచ్చి పైప్ లో ఉన్న అంటుకున్న మంటల్ని కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇంట్లో ఉన్న వారందరినీ కూడా సేఫ్ గా
బయటికి తీసుకొచ్చిన తర్వాత మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 3వ ఫ్లోర్ లో కూడా, మొదటి ఫ్లోర్ 2వ ఫ్లోర్ లో మంటలను అదుపు చేసినప్పటికి కూడా స్మోక్ అంతా కూడా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. భారీగా ప్లాస్టిక్ కి సంబంధించిన ఐటమ్స్ ఇంట్లో ఉండడంతో అక్కడ గోదాం నిర్వహించడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది. దాదాపు 3 గంటల నుంచి మంటలను అదుపు చేస్తున్నప్పటికి కూడా కంట్రోల్ రావట్లేదు. ఖచ్చితంగా మరొక గంట సేపట్లో పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. బేగం బజార్ లో పూర్తిగా ఇలాంటి వ్యాపారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఒకవేళ గోదాం ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగైతే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కువగా జరగకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇలాంటి వ్యాపారులు ఉంటారు. ఇక్కడ అన్ని రకాల వ్యాపారాలు బేగం బజార్ లో జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లోనే తెచ్చి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాకాలం కాబట్టి అప్పటికే ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ గోదామ్స్ కానీ ఇలాంటి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ పాటించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొందరు ఇంట్లోనే ఇలా గోదాంలు ఏర్పాటు చేసుకోవడంతో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందుగా సకాలంలో ఫైర్ ఇంజన్ అధికారులు ఇక్కడికి చేరుకోవడం, సిబ్బందిని అలర్ట్ చేయడం, పైన ఉన్నటువంటి వారందరినీ కూడా కిందికి తీసుకురావడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది, కానీ ఆస్తి నష్టం భారీగా ఉంది. ఇల్లు కూడా పూర్తిగా మొత్తం 3 అంతస్తుల వైపు కూడా మంటలు చెలరేగాయి. అంతా ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, వారు వ్యాపారం చేసే మొత్తం సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అగ్నికి ఆవుతాయిపోయాయి. ప్రస్తుతం ఫోమ్ అప్లై చేసి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ తో పాటు కెమికల్ లాంటి ఫోమ్ అప్లై చేస్తే త్వరగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫోమ్ ని అప్లై చేసి ప్రస్తుతం మంటల్ని ఆర్పుతున్నారు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకా విండో కూడా మంటలు బయటికి వస్తున్నాయి. ఒకవైపు వారుస్తుంటే మరొక వైపు నుంచి మంటలు బయటికి ఎక్కి పడుతున్నాయి. మొత్తం 3 ఫ్లోర్లలో కూడా మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. వాటిని అంతా కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి, ఎందుకంటే ఐరీజ్ అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి ఎక్విప్మెంట్ వాడుతుంటారు. దాదాపు 6 నుంచి 8 అంతస్తుల వరకు కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేశారు. ఇక్కడ కూడా బేగం బజార్ లో దాదాపు G+3 ఉంది. ఇది బిల్డింగ్ 3 అంతస్తులు పైన ఉంది కాబట్టి వాటి మంటలన్నీ కూడా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న పూర్తిగా అన్ని సామాన్లు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. బిల్డింగ్ పరిస్థితి ఏంటి, మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత బిల్డింగ్ ని కూడా కూలగొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారీ స్థాయిలో 3 గంటల నుంచి మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. పూర్తిగా అగ్నికి ఆహుతైంది కాబట్టి బిల్డింగ్ సేఫ్టీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంట్లో కూడా ఉన్న వారందరినీ కూడా సేఫ్ గా అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొని రావడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పి ఇంట్లో ఉన్నవారు చెప్తున్నారు. కానీ మంటల అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా వ్యాపార సముదాయాలు కాబట్టి పక్క బిల్డింగ్లకి మంటలు వ్యాపించకుండా పోలీసులు ఇటు ఎవరిని ఇటు వైపు రాకుండా చూసుకుంటున్నారు. ఫైర్ సిబ్బందికి సంబంధించి మరికొంత మందిని ఇక్కడికి పిలిచి వారందరినీ కూడా మంటల్ని వీలైనంత త్వరగా ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దట్టమైన పొగతో ఈ స్ట్రీట్ అంతా కూడా నిండిపోవడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 4 ఫైర్ ఇంజన్లు నిరంతరంగా కంటిన్యూగా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తుంది. ఫైర్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి చూస్తున్నారు. అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎంతసేపు అవుతుండొచ్చు సార్ ఇంకా ఫైర్ కంట్రోల్ అయ్యేదాన్ని? రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఇక బేగం బజార్లో ఉండే వ్యాపారుల గోదాం ఏర్పాటు చేసుకునే సమయంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సి అంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంట్లో ఉన్న వారందరినీ అగ్నిమాపక సిబ్బంది సేఫ్గా బయటకు తీసుకొచ్చారని చెప్పారు. మంటలు కంట్రోల్ అయిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలుస్తాయంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్.
హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో ఇక్కడికి చేరుకుని అందులో చిక్కుకున్నటువంటి దాదాపు 7 మందిని సురక్షితంగా కాపాడిన పరిస్థితి. అయితే ఈ బేగం బజార్ ఇటు అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోదాంలు ఏర్పాటు చేయడం, గోదాంలు నివాస సమయాల్లో నిబంధనలకు విరుద్ధంగా గోదాంలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని అంశాలను మనం మాట్లాడదాం. మనతో పాటు గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటికే అంటే ఈ ప్రమాదాలు తీవ్రత అనేది పెరగడానికి గోదాముల నిర్వహణ అనేది మీరు కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని కూడా చెప్పారు, ఏం చెప్పారు? ఇప్పుడు చాలా వరకు బేగం బజార్ కానీ అఫ్జల్గంజ్ క్షేత్రంలో కానీ చిన్న చిన్న హౌసెస్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్ షాప్ పెట్టుకుంటారు, పైన గోదాములు కూడా పెట్టుకుంటారు. ఇట్లాంటి అగ్ని ప్రమాదము జరుగుతుంది అని ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన పెట్టుకోరు. కానీ ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగింది. నేను అన్ని ఓనర్స్కి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఫైర్ ఒక సిస్టమ్ కూడా పెట్టుకోవాలి. ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే ఆటోమేటిక్ వాటర్ వస్తుంది, ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానిపైన కూడా ప్రతి ఒక్క ఓనర్ ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అందరి ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ 9 ప్రాణాలు సేఫ్ అయింది. ఫైర్ అధికారులకి నేను మరీ ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే చాలా ఒక పెద్ద యాక్సిడెంట్ వచ్చే కాపాడేది మంచిగా సేఫ్ చేసినారు వాళ్ళు. అందుకోసం దీనిపైన కూడా మున్సిపల్ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క గోదాం పెట్టుకే వాళ్ళు కానీ ఈ షాప్ వాళ్ళు కానీ ఒక అవేర్నెస్ ఒక మీటింగ్ పెట్టండి, మేము కూడా వస్తాము. ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, దానిపైన కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రమాదం ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఎందుకంటే గోషామాల్ కావచ్చు, ఇటు బేగం బజార్, ఇటు అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చిన్న గల్లీలు, అసలు ఫైర్ ఇంజన్ కూడా వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. సో ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చా? దీనిపైన అధికారులకు ఏం చెప్తారు? ఇది ఒక పెద్ద హెచ్చరికనేది, ఒక పెద్ద వార్నింగ్ అనుకోండి ఇది. ఎందుకంటే ఇవాళ 9 ప్రాణం సేఫ్ అయింది. ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యతుడు, ఎవరిపైన ఆరోపణ చేస్తారు? ఎమ్మెల్యే పైన చేస్తారా, కార్పొరేటర్ పైన చేస్తారా, మున్సిపల్ అధికారుల పైన చేస్తారా? కానీ ప్రాణం అయితే వెళ్ళిపోతుంది కదా. అందుకోసం ముందే జాగ్రత్తగా కనీసం ఇప్పుడైనా మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీన్ని సంబంధించి ఏ డిపార్ట్మెంట్లు వస్తారు అందరు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే ముందు కొద్దిగా సేఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున దాదాపు 5 ఫ్లోర్లకు నిబంధనలకు విరుద్ధంగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు గల్లీలోకి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా కూడా ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా కూడా కొన్ని కమర్షియల్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. వాటి విషయంలో ఏంటి? మున్సిపల్ సహకారంతోనే మొత్తం జరుగుతుంది, టౌన్ ప్లానింగ్ సహకారంతోనే జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు వస్తారు, ఫ్లోర్కి ఇంత అని డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్నోసారి మేము వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా కమిషనర్ కానీ, సిసిపి కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎట్లాంటి కూడా వాళ్ళు చర్యలు తీసుకోరు. కొంతమంది సెల్లార్ కొడతారు, దాని లోపల కూడా గోదాములు కట్టుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే ఏం చేస్తుండు, కార్పొరేటర్ ఏం చేస్తుండు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని మా పైన ఎలిగేషన్ పెడతారు. నేను అందరికీ ఒకటే ఒక మాట చెప్తున్నా, ఇది ప్రాణం మనది, మన ప్రాణాన్ని మనం సేఫ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా కనీసం ఇప్పుడైనా మున్సిపల్ అధికారులు మేల్కుంటారని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా గోషామాల్ అంటేనే అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని సమాజాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, గుజరాత్, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరూ ప్రజలకి మీరు ఇచ్చే సూచన? నేను అందరికీ ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, బేగం బజార్ ప్రజలు కానీ, సిద్దంబర్ బజార్ మజద్ కానీ ఏరియా కానీ చాలా వరకు కమర్షియల్ ఏరియానే నా ఏరియాలో ఉంటుంది. ప్రతి ఒక్క హౌసెస్ వాళ్ళకి, గోదాం పెట్టుకే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఫస్ట్ ఫైర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి దాని గురించి మీరే ఆలోచన చేయండి. మా నుంచి ఏం హెల్ప్ కావాలి ఆ హెల్ప్ మీకు చేయడానికి మేము రెడీ ఉన్నామని ప్రతి ఒక్క ఓనర్కి మేము ఒక సందేశం ఇస్తున్నాం. ఇది పరిస్థితి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇటు అధికారులు కూడా కొన్ని నిబంధనలు కఠితరం చేయాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు దాదాపు 5-6 అంతస్తులకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో, ఇటు గోదాంల విషయంలో కమర్షియల్ గా నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఈ ప్రమాదాలు జరగకుండా కొన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిని కూడా, ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అధికారులు కూడా, ఇటు మున్సిపల్ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా కఠితరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్తున్నారు. స్థానికంగా ఉండే వ్యాపారులు, ప్రజలు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరామెన్ హరీష్ తో కలిసి సాగర్, బిగ్ టీవీ.